కేసీఆర్ అడుగుజాడలో ట్రంప్ నడిచాడా అనిపిస్తుంది కదా. అవును, కేసీఆర్ అడుగుజాడలోనే ట్రంప్ చాలా వరకు నడిచి సక్సెస్ పొందారు. కానీ దేంట్లో సక్సెస్ పొందాడంటే ప్రత్యేకంగా ప్రజల హృదయాల్లో విషబీజాలు నాటడానికి సక్సెస్ అయ్యాడు. కానీ అతని తిక్క వేషాలతో, వెర్రి వేషాలతో అతను అమెరికాని దిగజార్చాడు. అంతేకాకుండా ప్రపంచంలో అమెరికా స్టేజీ చాలా హీనంగా మారింది. ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారింది. సార్ వీరేంటి ఇలా చెప్తారు అంటే ఎస్, అవునండి. చేతకాని రాజకీయ నాయకులు ఏంటంటే వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకువెళ్ళలేని సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఉదాహరణకి మన కేసీఆర్ ఉన్నాడు. తనకి పోరాడాడు కానీ ఆ పోరాటంలో గెలుపు వస్తుందో లేదో డౌటు. అలాంటి సమయంలో ఈ ఉద్యమానికి ఓత ఇవ్వాలంటే విషబీజాలు నాటాలి. అందుకోసమే తెలంగాణ, ఆంధ్ర అనే విషబీజాలు నాటాడు. అలా నాటితే కానీ తన యొక్క జీవిత ఆశ, ముఖ్యమంత్రి కావాలనే తపన ఇవన్నీ నెరవేరవు. అందుకోసమే ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి అంటూ ఆంధ్ర వారి మీద చాలా ఘోరంగా ప్రజల హృదయాలలో విషాన్ని చిమ్మాడు. ప్రజలు పాప అమాయకులు కాబట్టి నిగ్గదీళ్ళ కాలర్ పట్టుకొని, ఎరా నువ్వు వచ్చింది ఎక్కడి నుంచిరా, నువ్వు ఆంధ్ర నుంచి కాదా అని అడగాల్సింది. నీ యొక్క కోడలు ఎక్కడి నుంచి వచ్చిందిరా, నీ యొక్క అల్లుడు ఎక్కడరా అని చెప్పేసి అడగాల్సింది. అడగలేదు. మరి పాపం ప్రజలు అమాయకులు కదా, వాళ్ళకు ఒక నీతి, బయట వాళ్ళకు నీతి రాజకీయాల్లో ఉంటాయి. అదేవిధంగా ట్రంప్ కూడా ఏం చేశాడంటే తన యొక్క పాలసీస్ నెరవేరాలంటే ఈ యొక్క కష్టపడి పనిచేసే భారతీయులని అణిచివేయాలంటే, వారిని తరిమివేయాలంటే, ఎందుకంటే భారతీయులు తనకి ఓటు వేయరు అన్న సంగతి ఆయనకు తెలుసు. చాలా మటుకు ఆ ఓట్లన్నీ డెమోక్రటిక్గా వెళ్తాయి. అందుకోసం చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క భారతీయుల మీద వ్యతిరేకత కలుగజేశాడు. అంతేకాకుండా అమెరికా విధానాలకి భారతదేశం ఎస్ అంటలా, మిగతా వాటిలాగా గొడవ పట్టలేదు కానీ తను చేసుకునే మాత్రం చేసుకువెళ్తున్నది. మరి ఇవన్నీ చూసుకొని నన్ను ఎవరు అడుగుజాలు నడిస్తే బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి. ఎందుకంటే ఇంటర్నెట్లో అందరి జీవిత పాఠాలు చూస్తారు కదా, చూసి అడ్వైజర్లు సలహా చెప్తారు కదా. మనకి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఉందండి కేసీఆర్, ఆయన ఇలా ఉద్యమ స్ఫూర్తితో ఇలా చేశారు, ప్రజల్లో విషబీజాలు నాటని. ఆ విషబీజాలు ఇంకా తెలంగాణ బయటికి ఏదో సమస్యనట్టు అనిపిస్తున్నది. కానీ అలాగే అమెరికాలో కూడా ఆ విషబీజాలు ఇంకా నాటుకొని ఉన్నాయి. మరి ఎప్పుడు విమోచన వస్తుందో తెలియదు.